అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రకటించాల్సినటువంటి 6.37% డీఏకు మోక్షం. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు 2023 జూలై వరకు మాత్రమే డీఏలు ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏ అనేది 33.67% మాత్రమే. సో దీనికి సంబంధించి మనకు 2024 జనవరి అండ్ జూలై నెలలకు సంబంధించి డీఏలు ఈ 2 డీఏలు ప్రకటించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వము ఈ జనవరి డీఏను 4% గాను, అలాగే జూలై డీఏను 3% గాను ప్రకటించి అమలు పరిచిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం. సో ఏపీ అండి. రాష్ట్ర ప్రభుత్వం 4%కి గాను 3.64% వస్తుంది. ఎట్లా అంటే కేంద్రం 1% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91% ప్రకటిస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. సో కాబట్టి ఈ విధంగా ప్లస్ మనకు జూలైకి సంబంధించి డీఏ కూడా 2.73% అయితే ప్రకటించాల్సి ఉంది. సో టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే 6.37% ప్రకటించాల్సి ఉందన్నమాట. సో ఇదివరకు ఉన్నటువంటి 33.67%కి దీన్ని కలపగా 33.67%తో కలపగా మనకు రావాల్సిన డీఏ అనేది 40% అండి. అరౌండ్ 40% డీఏ అనేది రావాల్సి ఉందన్నమాట క్యాష్ రూపంలో. దీనికి సంబంధించి మనకు ఈ జనవరి డీఏ అనేది దాదాపుగా 1 ఇయర్ అవుతుందండి. అరియర్స్ అయితే 1 ఇయర్ వరకు ఉంటాయి. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ 2 డీఏ ప్రకటన చేయాలి అని ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారనమాట. సో ఈ 2 డీఏలకు సంబంధించి జీవోలను జారీ చేసినట్లయితే మనకు దాదాపుగా 6.37% బేసిక్‌లో పెరుగుదల అయితే ఉండబోతోందండి. మరి ఎంత పెరుగుతుందంటే 10,000 బేసిక్ ఉన్నట్లయితే వారికి ఇంటూ 6.37% వరకు అయితే పెరుగుదల ఉండబోతోంది. అనగా చూద్దాం ఫ్రెండ్స్ 10,000 ఇంటూ 6.37 సో రూ. 637 అండి. రూ. 637 పెరుగుదల అయితే ఉంటుందన్నమాట. రూ. 10,000 బేసిక్ ఉన్న వారికి. సో మరి ఇదంతా ఉద్యోగులు ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా సరే ఈ 2 డీఏలకు మోక్షం కల్పించండి అని అయితే కోరుతున్నారు. ఎందుకంటే కేంద్రం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసిందనమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వమే త్వరగా ప్రకటించాల్సి ఉంది. దీని తాలూకా అరియర్స్ కూడా 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లించబడతాయి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఈ అరియర్స్‌ని సమానంగా చెల్లించాలి అని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2018 నుంచి 2023 వరకు గల డీఏ అరియర్స్ మనకు దాదాపుగా 200 డీఏలు నెలలండి. సో టైమ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే 200 డీఏలు నెలలనమాట. డీఏల విధంగా చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 12 డీఏలకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి. 12 డీఆర్స్ అండి. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్. ఈ 12 డీఏలకు సంబంధించి నెలల వారీగా చూసుకున్నట్లయితే 200 నెలలు. సో ఈచ్ పర్సన్ ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక 2-4 లాక్స్ పైనే ఉంటదనమాట. ఈ యొక్క పెండింగ్ బిల్లు. సో మన ఉద్యోగుల పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు అధిక మొత్తంలో అంటే ఈ ఎస్ఎల్స్ వీటి అన్నిటితో పోలిస్తే డీఏలే కొంచెం ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. వీటిని విడతల వారీగా అయిన షెడ్యూల్ ప్రకారంగా చెల్లిస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. మరి ఆచరణలోకైతే రావాల్సి ఉందండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వము ఉద్యోగులు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఉద్యోగులకు
త్వరితగతిన న్యాయం చేసి, ఎటువంటి వివాదాలు లేకుండా సానుకూలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి, ప్రభుత్వము త్వరితగతిన వీటిని పట్టించుకొని చెల్లించాల్సయితే ఉంటుందన్నమాట. సో, చూద్దాం ఫ్రెండ్స్, ఈ క్రిస్మస్‌కి మనకేమైనా జియో వస్తుందా? లేదా సంక్రాంతికి గానీ జియో వచ్చినట్లయితే ఈ రెండిటికి కలిపి ఒకేసారి రావచ్చండి. సో, ఈ 2 డీఏలకు కలిపి ఒకేసారి రావచ్చనమాట. ఎందుకంటే, ఈ రెండిటికి టైం అయిపోయింది కాబట్టి. మనకు ఇదే విధంగా లాస్ట్ టైము ఎలక్షన్స్ మూమెంట్‌లో ఇంకా ఎన్నికల ముందరగా హడావిడిగా మార్చ్ 14థ్ అనుకుంటాను. మార్చ్ 14థ్ 2023 సారీ 2024 అండి. హడావిడిగా గత ప్రభుత్వము 2 జీవోలనైతే విడుదల చేసింది. అంటే ఆ 2 జీవోలేంటంటే 2023కు సంబంధించి జన్ జనవరి మరియు జూలై నెలలకు సంబంధించినటువంటి ఈ 2 డీఏలను ఈ ఈ తేదీన ప్రకటించింది ఫ్రెండ్స్. సో, మనకు జీవో నంబర్ 29, 30 అనుకుంటా. సో, ఈ జీవోలతో అయితే ప్రకటించిందనమాట. అదేవిధంగా ఎందుకంటే ఈ రెండిటికి కూడా మనకు ప్రెజెంటు టైం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఈ 2 డీఏలను ఒకేసారి అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లు. సో, గతంలో కూడా మనకు ఈ 2 డీఏలు ఇంప్లిమెంట్ చేసే వరకు మనకు 3.64 ప్లస్ 3.64% పెరిగిందనమాట. డీఏలో పెరుగుదల అయితే ఏమైనా పెరుగుదలొచ్చింది. సో, ఇది ఫ్రెండ్స్. దీనిపై మరింత సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. డీఏకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ముందుగా మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.